హలో. రీసెంట్గా లెబనాన్లో ఏకకాలంలో పేజర్స్ పేలి 12 మంది మృతి చెందారు. వేల సంఖ్యలో తీవ్ర గాయాల పాలైన ఘటన ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. అసలు పేజర్స్ అంటే ఈనాటివా కానే కాదు. మరి ఈ పేలుళ్ల వెనక ఇజ్రాయెల్ దేశ నిఘా సంస్థ మొస్సాద్ హస్తం ఉందని లెబనాన్ ఆరోపిస్తోంది. అండ్ పేజర్లు పేలిన ఘటన నుంచి ఇంకా తేరుకోకముందే వాకీ టాకీలు సైతం ఏకకాలంలో పేలి ఆ దేశాన్ని మరింత దెబ్బతీశాయని చెప్పొచ్చు. హంగేరి టు లెబనాన్ వయా బల్గేరియా, లెబనాన్లో అంటే ఏకకాలంలో పేజర్లు పేలి 12 మంది మృతి చెందారు. వేల సంఖ్యలో తీవ్ర గాయాల పాలయ్యారు. మనందరికీ తెలుసు. దీనికి సంబంధించి కూడా మొస్సాద్ హస్తం తప్పకుండా ఉందని ఆరోపిస్తున్నారు. వాకీ టాకీలు కూడా అక్కడ పేలాయి. చాలా తీవ్రంగా అక్కడ గాయపడ్డారు. ముఖ్యంగా దేశం కేంద్రంగా పనిచేస్తున్న హిజ్బుల్లా గ్రూప్ అయితే ఈ వరుస దాడులతో కంగుతింది. ఇక ఈ యుద్ధం జరుగుతున్నటువంటి తరుణంలో ఈ చర్యలో నీతి, న్యాయం, ధర్మం సంగతి పక్కన పెడితే ఈ తరహాలో శత్రువులను దెబ్బతీయడం ప్రపంచంలో ఫస్ట్ టైం చోటు చేసుకుందని చెప్పాలి. అసలు ఇది ఎలా సాధ్యపడింది అనే ప్రశ్నలు ప్రతి ఒక్కరిలో తలెత్తుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో ఒక కేరళ వ్యక్తి పాత్ర ఉంది అనేటువంటి సందేహం తలెత్తుతోంది. బల్గేరియా రాజధాని సోఫియాలో నోర్టా గ్లోబల్ పేరుతో సంస్థను ఏర్పాటు చేసిన వ్యక్తి, కేరళలోని వాయనాడుకు చెందిన రిన్సన్ జోస్ లెబనాన్కు సరఫరా చేసిన పేజర్లలో పేలుడు పదార్థాలతో పాటు బ్యాటరీని వేడెక్కించేలా మాల్వేర్, స్పైవేర్ అప్లోడ్ చేసినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏకకాలంలో అన్ని పేజర్లను పేల్చడం సాధ్యపడిందనే విశ్లేషణలు కూడా జరుగుతున్నాయి. అసలు ఇదంతా ఎలా జరిగిందన్న దర్యాప్తు సంస్థలు తేల్చుతాయి. అయితే లెబనాన్కు చేరిన పేజర్లను సరఫరా చేసిన సంస్థ అధిపతి కేరళ వాసనదే ఇప్పుడు ప్రస్తుతానికి డిస్కషన్ పాయింట్ అయిపోయింది. ప్రస్తుతం నార్వే పౌరసత్వం తీసుకున్న దేశంలోని స్థిరపడ్డ రిన్సన్ జోస్ గురించి అటు నార్వే, ఇటు బల్గేరియా దర్యాప్తు సంస్థలు ఆరా తీస్తూ ఉన్నాయి. ఇక నోర్టా గ్లోబల్ సంస్థ తమ కన్సల్టింగ్ కార్యకలాపాల ద్వారా యూరోప్ బయట గతేడాది $7,25,000 ఆదాయం సమకూర్చినట్లుగా కూడా పేర్కొంటోంది. మొత్తానికి ఇంత దారుణమైన టెక్నాలజీని ఉపయోగించి పేలినటువంటి ఈ పేలుళ్లకు సంబంధించి ఒక సాంప్రదాయ పద్ధతిలో పేల్చిన ఈ పేలుళ్లకు సంబంధించి కూడా ఒక కేరళ వ్యక్తి వాటి వెనక ఉన్నాడు అనేటువంటి విషయం మాత్రం ప్రస్తుతానికి ఇండియాను కలవరపెడుతోంది. అండ్ మరీ ముఖ్యంగా అతను కేరళవాసి కావడంతో కేరళ ప్రభుత్వం కూడా అలర్ట్ అవుతోంది.